రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ వ్యవహారంలో తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన ఎస్ఎల్పీ ఈ రోజు సుప్రీంకోర్టు ముందు విచారణకు రానుంది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్ల నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఐటమ్ 61 కింద ఈ కేసు లిస్ట్ అయింది. తనపై నమోదైన కేసును కొట్టేయాలని కోరుతూ దాఖలు చేసిన క్వాస్ పిటిషన్ను తిరస్కరిస్తూ గత శుక్రవారం ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె శ్రీనివాస్ రెడ్డి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ చంద్రబాబు శనివారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సోమవారం ఈ కేసును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ బెంచ్ ముందు మెన్షన్ చేశారు. ఇందులో అత్యవసరత ఉన్నందున వెంటనే విచారణకు స్వీకరించాలని చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లూత్రా ధర్మాసనం దృష్టికి తెచ్చారు. సీజేఐ స్పందిస్తూ మంగళవారం రమ్మని చెప్పారు. అయితే మంగళవారం సీజేఐ నేతృత్వంలో 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం కూర్చోవడంతో ఈ కేసు ఆయన ముందుకు రాలేదు. అత్యవసర విచారణకు స్వీకరించాలని చంద్రబాబు న్యాయవాదులు ఇచ్చిన మెన్షనింగ్ స్లిప్ను పరిగణలోకి తీసుకొని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ ఈ కేసును జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్ల ధర్మాసనం ముందు లిస్ట్ చేసినట్టు తెలిసింది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. గాలిబ్, చంద్రబాబుకు సంబంధించి సుప్రీంకోర్టులోని కీలక విచారణ జరగబోతుంది. చంద్రబాబు సందర్భించి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ సంబంధించి క్వాష్ పిటిషన్ వేయటం జరిగింది. అయితే ఇది 61 సంబంధించిన మెన్షన్ చేయడం జరిగింది. 61వ పిటిషన్ ఈ రోజు జరిగే విచారణలోని అయితే జస్టిస్ సంజయ్ ఖన్నా, జస్టిస్ భట్ల ఆధ్వర్యంలోని ధర్మాసనానికి ఈ కేసు వెళ్ళబోతుంది. అయితే 61వ లిస్ట్ లో ఉన్న నేపథ్యంలోని మధ్యాహ్నానికి ఈ కేసు విచారణకు వెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రధానంగా చంద్రబాబుకు సంబంధించి 3 అంశాలను ఇందులో పేర్కొన్నారు. తన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలి, దాంతో పాటు ప్రస్తుతం ఉన్న జ్యుడిషియల్ రిమాండ్ నిన్ను పూర్తిగా ఆపాలి, దాంతో పాటు ఈ స్కిల్ స్కామ్ కు సంబంధించి విచారణ పూర్తిగా నిలిపివేయాలి. ఈ 3 అంశాలతోని కూడిన విన్నపాలను క్వాష్ పిటిషన్ లో చంద్రబాబు పేర్కొనడం జరిగింది. దీనిపై మరి కాసేపట్లోని విచారణ రాబోతుంది. అయితే మొన్న హైకోర్టులోని క్వాష్ పిటిషన్ ను హైకోర్టు ధర్మాసనం కొట్టివేసిన నేపథ్యంలోని ప్రధానంగా ఈ అంశానికి సంబంధించి సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు చంద్రబాబు తరపున న్యాయవాదులు నిర్ణయం తీసుకుని స్పెషల్ లీవ్ పిటిషన్ ను శనివారం సుప్రీంకోర్టులో వేశారు. అయితే సుప్రీంకోర్టులో వేసిన నేపథ్యంలో సోమవారం సీఏ ముందుకు వస్తే దీన్ని లిస్ట్ అవుట్ చేయమని కూడా చెప్పడం జరిగింది. అయితే మంగళవారం ధర్మాసనం బెంచ్ భేటీ ఉన్న నేపథ్యంలోని నిన్నటి నుంచి ఈ రోజుకి వాయిదా వేయడం జరిగింది. అయితే ఈ రోజు విచారణ ఏ విధంగా జరగబోతుంది చంద్రబాబుకు సంబంధించిన కేసుపై అనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠ రేపుతుంది. ఎందుకంటే రేపటి నుంచి వరుసగా 2వ తారీఖు వరకు కూడా పబ్లిక్ హాలిడేస్ ఉన్నాయి. సుప్రీంకోర్టుకి వరుసగా సెలవులు ఉన్న నేపథ్యంలోని ఈ కేసుకు సంబంధించిన విచారణ నేపథ్యంలో ఈ రోజు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది మాత్రం చూడాల్సి ఉంది. ఒకవేళ సిఐడి న్యాయమూర్తిని కౌంటర్ దాఖలు చేయమని అడిగితే మాత్రం మరింత సమయం తీసుకుంటుందా లేదా అనేది మాత్రం చూడాల్సి ఉంది. దీనిపై పూర్తి స్థాయిలో క్లారిటీ మరి కాసేపట్లో రానుంది. ఇదిలా ఉంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 2 ఒకటి హైకోర్టులోని ఈ కేసును సిబిఐకి అప్పచెప్పాలంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ హైకోర్టులోని పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కొద్దిసేపు క్రితమే విచారణ ప్రారంభమైన నేపథ్యంలోని జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్, జస్టిస్ రంగనందరావు బెంచ్ దీనిపై వేరే బెంచ్ కు పిటిషన్ వేరే బెంచ్ కు బదిలీ చేయాలని కూడా రిజిస్టర్ కి ఆదేశాలు జారీ చేసింది. ఇంకా ఏసీబీ కోర్టులో మరి కాసేపట్లోని చంద్రబాబుకు సంబంధించి బెయిల్ పిటిషన్ అట్లాగే సిఐడి కస్టడీ పిటిషన్ పై విచారణ ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే చంద్రబాబు తరపున న్యాయవాదిగా ఉన్న దుబేతో పాటు మరోపక్క సిఐడి న్యాయవాదులకు సంబంధించి అడిషనల్ అడ్వకేట్ జనరల్ గా సుధాకర్ రెడ్డి కూడా ప్రస్తుతం ఏసీపీ కోర్టుకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే బెయిల్ పిటిషన్ ఏదో సిఐడి కస్టడీ పిటిషన్ పెండింగ్ లో ఉంచి బెయిల్ పిటిషన్ పై విచారణ చేయకూడదు అనేది మాత్రం సిఐడి చెప్తున్న నేపథ్యంలోని నిన్నే జరగాల్సిన విచారణ నిన్న న్యాయమూర్తి లీవ్ మీద వెళ్లిన నేపథ్యంలో ఈ రోజు విచారణ ప్రారంభం కాబోతుంది. మరి కాసేపట్లోనే వాదనలతో పాటు ఈ రోజు కోర్టు తమ తీర్పు కూడా వెల్లడించే అవకాశాలు కనపడుతున్నాయి. ఓవరాల్ గా చూసినట్టు సుప్రీంకోర్టు, ఇటు ఏసీబీ కోర్టు 2 కూడా ఉత్కంఠ రేపుతున్నాయి. 2 కేసులకు సంబంధించి న్యాయస్థానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందా మాత్రం సర్వత్రా
ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి కాసేపట్లోని చంద్రబాబు బెయిల్ కస్టడీ పిటిషన్ పై ఏసీపీ కోర్టులోని విచారణ ప్రారంభమవుతుంది. అయితే రెండింటిలోని ఏది మొదట తీసుకుంటారనేది మాత్రం చూడాల్సి ఉంది. ఓవరాల్ గా చూసినట్టయితే చంద్రబాబుకు సంబంధించి కీలకమైన పిటిషన్లకు సంబంధించిన విచారణ ఈ రోజు సుప్రీంకోర్టులో కావచ్చు, సిబిఐ కోర్టులోని, ఏసీబీ కోర్టులోని జరగబోతుంది. ఎస్ గాలిబ్, మరి ఇందులో అత్యవసరత ఉన్నందున వెంటనే విచారణకు స్వీకరించాలని చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లూత్రా ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దీనిపై ఏమంటారు? సిద్ధార్థ లూత్రా మొన్ననే సుప్రీంకోర్టు సిజే ముందు ఇది అత్యవసరంగా తీసుకోవాల్సిన కేసు అని కూడా విన్నవించారు. అయితే దీనిపై సిహెచ్ ఎన్ని రోజుల నుంచి చంద్రబాబు జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారని కోరడం జరిగింది. దాదాపు 12-14 రోజుల నుంచి ఉంటారని కూడా ఆయన కోర్టుకు విన్నవించారు. అయితే త్వరగా లిస్ట్ లో మెన్షన్ చేయాలి అనేది మాత్రం కోరిన నేపథ్యంలో నిన్న ధర్మాసనం భేటీ ఉన్న నేపథ్యంలో అది ఈ రోజుకి వాయిదా అయింది. అయితే ఎంతవరకు చంద్రబాబు తరఫున న్యాయవాదులు సంబంధించిన విన్నతులను సుప్రీంకోర్టు తీసుకుంటుంది, దాంతో పాటు ఈ రోజు విచారణ ఎంతవరకు ముగుస్తుంది దానిపై కూడా మరి కాసేపట్లో మధ్యాహ్నం తర్వాత సుప్రీంకోర్టులో క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ గాలిబ్.